శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ కర్మఫలాల వలన నీ అదృష్ట తలుపులు మూతపడ్డాయి. దిగులు పడకు తల్లి, వాటిని నేను తెరిపిస్తాను. అది ఎలానో వెంటనే ఇది విని తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఈరోజు ఒక మంచి వార్త చెప్పడానికి నీ కోసం వచ్చానమ్మా. ఇక ఏమాత్రం దిగులు పడకు. నీ సమస్యలన్నింటికీ నేను పరిష్కారం చూపుతాను. అలానే నీ కర్మఫలాలను తొలగించి నీకు అదృష్టాన్ని కలిగిస్తాను. చూడు బిడ్డ, ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు. దానికి కారణం ఎవరైనా సరే, వారిని అస్సలు పట్టించుకోకు. అన్నింటినీ నాకు అప్పగించు తల్లి, నేను సరిచేస్తాను. నీకైన రోజులు నేను తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? సాక్షాత్తు నువ్వే. అవును బిడ్డ, నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతూ ఉన్నావు. చెయ్యని తప్పుల గురించి బాధపడుతూ ఉన్నావు. ఇంకా నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి. ఇది ముమ్మాటికి నీ తప్పే కదా. ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతూ ఉన్నావు. అలానే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉన్నావు. ఎందుకు? ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానుకో. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. లేదంటే నువ్వు ఎలా ఎదగగలవు చెప్పు తల్లి. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా. నీ గురించి నాకు తెలుసు, నీ గురించి నీకు తెలుసు. ఇంకెవరికీ కూడా తెలియనవసరం లేదు. ఇతరులు ఏమనుకున్నా సరే నువ్వు పట్టించుకోకు. వాళ్ళ అభిప్రాయంతో నీకు అవసరం లేదు బిడ్డ. నీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టు. ఇతరుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు, భయాలు పెట్టుకోకు. నీ అనవసరమైన ఆలోచనలను విసిరిపడేసే. ఆ క్షణం నుంచి నీకు అంతా అదృష్టమే బిడ్డ. నీకు ఒక విషయం చెప్పనా? పని చేయాల్సిన వయసులో చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా నశించిపోతుంది. నువ్వు ఎందులోనూ కూడా విజయం సాధించలేవు. కాబట్టి ఎప్పుడూ నిరాశపడకు. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కదా, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నీ కష్టాలను ఇష్టాలుగా నేను మారుస్తాను బిడ్డ. ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు చాలు. చూడమ్మా, ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ కాలం అలాంటిది, పరిస్థితులు అలాంటివి. నీకు ఒక రహస్యం చెబుతాను విను. ఈ లోకంలో మంచివారు చెడ్డవారు అంటూ ఎవ్వరూ లేరు, ఉండరు కూడా. మంచి పరిస్థితులు, చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ఒక్కసారి గమనించు. ఆ పరిస్థితులే మనుషుల్ని మార్చేస్తాయి. ఎవ్వరినీ కూడా ఏమీ అనలేము. ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు. నీ పని నువ్వు చెయ్యి. అప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు బిడ్డ.
నీ బాబా చెప్పింది అర్థమైంది కదా. ఇక దేని గురించి ఆలోచించకు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. మంచిగా ఆలోచించు, మంచినే తలుస్తూ ఉండు. అప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది. అర్థమైంది కదా అమ్మా. ఇక నువ్వు కోరిన కోరికలు, అదృష్టం నీకు అందిస్తాను తల్లి. నీకైనా మంచి రోజులు నేను తీసుకొస్తాను తల్లి. ఇక ప్రశాంతంగా ఉండు. ఎలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోకు బిడ్డ. విజయాన్ని నీకు అందిస్తాను. నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయి బిడ్డ. ధైర్యంగా ఉండు. అన్నింటినీ నేను చక్కబెడతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఇచ్చిన సందేశాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. బాబాగారు ఏమంటారంటే, మీ ఒంట్లో సత్తువ ఉన్నప్పుడు చేయాల్సిన సమయంలో మీరు పని చేయకుండా ఆలోచిస్తూ కూర్చుంటే వయసు మీరిన తరువాత మీరు ఏమి చేయగలరు, ఏమి సాధించగలరు. అందుకే ఆలోచనలను పక్కన పెట్టి మీ పనిని మీరు ఈ వయసులోనే చక్కబెట్టండి. మీకైనా మంచి రోజులు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని బాబాగారు అంటూ ఉన్నారండి. కొంచెం శ్రద్ధగా గమనించండి ఫ్రెండ్స్. బాబాగారు ఎటువంటి మంచి సందేశాన్ని ఇచ్చారో చూడండి. నిజమే కదా. మన ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే మనకు ఏం కావాలో మనం సాధించుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో మనం కష్టం చేయగలం. ఎంత కష్టమైనా మనం భరించగలం. ఎంత ప్రెషర్ అయినా మనం తట్టుకోగలం. ఇలాంటి సమయంలోనే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలి. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. మన ఒంట్లో సత్తువ ఉండగానే, శక్తి ఉండగానే మన కుటుంబ బాధ్యతలన్నీ మనం నెరవేర్చాలి. మనం అనుకున్నటువంటి గమ్యాన్ని మనం చేరాలి. మనం ఇప్పుడు ఏదైతే పని చేస్తామో ఆ ఫలితం మనం పని చేయలేనప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎలాగైనా బతుకుతామండి. ఎందుకంటే ఆ భగవంతుడు మనల్ని అలా ఆశీర్వదిస్తాడు. ఆ తండ్రి మనల్ని ఏదో ఒక విధంగా ముందుకు నడిపిస్తాడు. కానీ మనం అనుకున్న విధంగా మనం బతకాలంటే మనం కష్టం చేయాల్సిన సమయంలో తప్పకుండా చేసే తీరాలి. ఆ తండ్రి చూపించిన మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్క గమ్యాన్ని మనం చేరుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే 10 మందిలో గౌరవం. మనం వృద్ధాప్యంలో ఉన్నా సరే మన పేరు అలా నిలబడిపోతుంది. మనం కొంతమందికి ఆదర్శంగా నిలవగలుగుతాం. అదే బాబాగారు తన బిడ్డలందరిలో కోరుకుంటూ ఉన్నారండి. తన ప్రతి బిడ్డ 10 మందికి ఆదర్శంగా నిలవాలని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాన్ని మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, దానికి ఎంత శ్రమ అయితే చేయాలో అది ఇప్పుడే చేసేయండి. దీని ఫలితం మీకు తప్పకుండా ఫ్యూచర్లో కలుగుతుందండి. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.